పదవి కోరస్ ఉండేటువంటి ఇంగ్లీష్ బుక్లో ఎక్కడ బైబిల్ పదవి ఉండేది ఇంగ్లీష్ బుక్లో ఉన్నది 143, 144, 145 అన్ని కలిపి ఆరాధన వర్తమానము బలవర్తమానం చెప్పాను కదా దాని మీద కొన్ని ప్రశ్నోత్తరాలు అడుగుతాను సరే జవాబు చెప్పాలి. ఆరాధన వర్తమానంలో ఏ అంశం మీద వాక్య పరిచర్య చేశారు అడిగిన చెప్పాలి. ఏ అంశం మీద ఆరాధన వర్తమానంలో వాక్యం చెప్పారు ఎవరు చెప్పగలరో వాళ్ళు చేయకండి. టాపిక్ ఏంటి? ఆరాధన వర్తమానం యొక్క టాపిక్ చెప్పు. క్రీస్తు ప్రేమ నుండి మనను ఏది కూడా ఎడబాటు తర్వాత ఆరాధన వర్తమానంలో ఎన్ని పాయింట్లు చెప్పాడు వాక్యము? 6, 7 చెప్పాడు. ఆ 6, 7 టాపిక్ చెప్తూ తెలుగులో చెప్పే మాటని ఇంగ్లీష్లో చెప్పాడు. నేను వివరించమని చెప్పాను అన్న, వివరించలేదు. తెలుగులో చెప్పిన పాయింట్ కంటే ఇంగ్లీష్లో చెప్పిన పాయింట్ మీనింగ్ఫుల్గా ఉంది. రాసుకున్నాను చెప్పగలరా?
రాష్ట్రం చిన్న వేరు వచ్చి మైక్ తీసుకుంటాం చెప్పురా కూర్చున్నారు కదా అందుకని ఇప్పుడు రాసుకోండి రాసుకోండి ఇప్పుడు ఇంగ్లీష్ మీరు రాసుకోండి తెలుగు కూర్చున్నారు రాసుకోండి. God's love for you will never run out. చెప్పండి. God's love for you will never run out. T. God never grows tired or weak. God's grace never expires. God will never leave you alone. God's promises will never be broken. God's plans cannot be stopped. God is never the source of confusion. God's grace never be dried. తెలుగులో చెప్పిన మాటల కంటే ఇంగ్లీష్లో చాలా మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. మీరు గమనించినారు వాటిని శ్రద్ధ అంటే దేవుని ప్రేమ డ్రై అయిపోదు, అంతమైపోదు. కొన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ చెప్పారు. నాకు చాలా హార్ట్ టచింగ్గా మీకు ఎట్లమైన తెలియదు. అందుకని తప్పకుండా రాసుకోవాలి. ఏం చేయాలి? రాసుకోవాలి. వాటిని చెప్పేటప్పుడు తప్పకుండా ఎవరు చెప్పినా సిస్టర్స్ మీటింగ్ అయినా బ్రదర్స్ మీటింగ్ అయినా రాసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి మీకు అలవాటు కావాలి? సండే స్కూల్ నుంచి అలవాటు కావాలి. ఎక్కడి నుంచి చెప్పండి? సండే స్కూల్ నుంచి మీకు అలవాటు కావాలి. మీరు ఏదైతే రాసుకుంటారో ఆ రాసుకునేదంతా మీకు ఏమవుతుందంటే మీకు ఉపయోగపడుతుంది. మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది. ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీరు ఏమైతే రాసుకుంటారో ఏమైతే నేర్చుకుంటారో ఒక దినమున మీరు ఎక్కడికైనా మీరు దూర ప్రాంతాలకు చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ మన మందిరానికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు సాక్ష్యం చెప్పడానికి, సాక్షాత్తంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. సాక్ష్యం చెప్పడానికి సాక్ష్యం చెప్పడానికి, సాక్షాత్తంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవరి కాలంలో ఒకవేళ మీకున్న తలాంతులను బట్టి వాక్య పరిచర్యలో మిమ్మల్ని ఒకవేళ దేవుడు వాడుకుంటే అక్కడ కూడా ఇక్కడ నేర్చుకున్నవి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది వాస్తవం, ఇది అనుభవం. అందుకని ఖచ్చితంగా మీరు డైరీలు ఉండాలి, లేకపోతే పేపర్లో ఉండాలి. తప్పకుండా మీరు రాసుకునేటువంటి మీరు అలవాటు చేసుకోవాలి. మా మందిరంలో పెద్దగా చదువులేని వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకొని సిస్టర్స్ ఎక్కువ మంది రాసుకునే వాళ్ళు ఉన్నారు. సిస్టర్స్ మీరు గమనించినారు. మీరు సిస్టర్స్ రాసుకుంటారు. ఎందుకంటే అంటే రాసుకుంటుంది రాహేలు రాసుకుంటుంది. రాసుకుంటాము. ఇంకొకరు ఎవరో రాసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి పెద్ద చదువులు తప్పకుండా మనకేంటి ఉపయోగం అనుకోకూడదు. రేపు మీరు ముందున్న భవిష్యత్తులో మీకు తప్పకుండా మీరు రాసుకునేది మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. 2వ సమయంలో 18వ అధ్యాయము 32వ వచనం. ఒక తెలుగు చదవండి. అందరూ తెలుగు వెళ్తే ఒక చదవండి. దగ్గరగా చదవండి. మా తీసుకున్న వాయిస్ కానీ గర్ల్స్ కానీ 2 Samuel chapter 18 verse 32. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఇంగ్లీష్లో చూడండి, అదే వచనం. సెల్లులో చూడండి ప్లీజ్. మీ సెల్లు ఓపెన్ చేయండి.
అదే మాట ఇంగ్లీష్లో తీసుకోండి. పెద్దవాళ్ళు అయితే దయచేసి ఎవరైనా చదవచ్చు. 18:32 తీసుకున్నారు. దయచేసి ఎవరైనా చదవచ్చు. సెలవులో తీసుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో దయచేసి తొందరగా చదవండి. And the king said to the Cushite, "Is the young man Absalom safe?" చాలా ఇక్కడ బాలుడు ఉంది కదా, ఇంగ్లీష్లో ఏమన్నది చెప్పండి. మా ఏమన్నది ఏం కాదు. ఇది యవనస్తుడు కదా. యవనస్తుడైనటువంటి అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఇది ప్రశ్న. దీనికి జవాబు మిమ్మల్ని అడిగితే మీరు ఏమని చెప్తారు? అబ్షాలోము యొక్క తండ్రి ఎవరు? దావీదు. దావీదు David is a believer. David is a king. దావీదు ఒక విశ్వాసం. దావీదు ఒక రాజు. జాగ్రత్తగా అంటే దావీదు ఒక రాజు. తర్వాత అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు. అబ్షాలోము ఎవరు? కింగ్ డేవిడ్ సన్ అబ్షాలోము. ఇప్పుడు రాజు యొక్క కుమారుడు అబ్షాలోము అయినప్పుడు ఇంకా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా లేదని ఒకవేళ ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నకి జవాబు మీరేమని చెప్తారు? చెప్పండి. మీరు ప్రేరేపణ ఉన్నది చెప్పండి. రాజు కొడుకు అబ్షాలోము క్షేమంగా ఉంటాడా? క్షేమంగా ఉంటాడా? క్షేమంగా ఉంటాడు. క్షేమంగా ఉండాలి కూడా. తెలుగు వాళ్ళ నాన్న రాజకుమారుడు. తర్వాత క్షేమానికి సంబంధించి ఒకవేళ చదువైతే తీసేసేది. తర్వాత ఏదైనా వస్తు రూపంలో ఏదైనా తనకు కావాల్సి వస్తే అన్నీ కూడా సమస్తము తన తల్లి సంపాదించినటువంటి ఆస్తిని ఆధారం చేసుకొని అన్నీ కలిగినటువంటి వాడు. ఉదాహరణకి ఇప్పుడు ఆ ప్రపంచంలో కాస్ట్లీ బైక్ ఏదైనా అడిగితే ఏమంటారు బాయ్స్? బైక్, కాస్ట్లీ బైక్, BMW కాస్ట్లీ బైక్. BMW కంపెనీ వాళ్ళు చేసినటువంటి బైక్ కాస్ట్లీ. కాస్ట్లీ కార్ ఏముందని అడిగితే ఏమంటారు? BMW, రోల్స్ రాయ్స్. మీ చెప్పాలి వాళ్ళకి. తర్వాత మరి కాస్ట్లీ బంగారు. కాస్ట్లీ బంగారు మనకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే ఏమని చెప్తారు? దాని గురించి మనం చెప్పాలి. బంగారు. ఇప్పుడు వీటన్నిటికీ ఏమైనా అబ్షాలోముకు పొదువు ఉంటుందా? పొదువు. తర్వాత అబ్షాలోము యొక్క ప్రాణములకు క్షేమము, సేఫ్ అనేటువంటిది ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇంకా రాజకుమారుడు కాబట్టి అతనికి బందోబస్తు ఉంటుంది. ఏముంటుంది? బందోబస్తు ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పోవాలనుకున్నా కూడా వాళ్ళతో పాటు సైన్యాన్ని తప్పకుండా పంపిస్తారు. ప్రాణానికి కూడా ఫుల్ సేఫ్. అది మనం. ఇప్పుడు నిజమైనటువంటి జవాబు ఏంటి అనేటువంటిది వాక్యంలో మనం గమనిస్తే, అబ్షాలోము, యవనస్తుడైనటువంటి అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా లేదా? ఇప్పుడు అక్షరానుసారంగా అయితే ఉన్నాడా లేదా? చెప్పాను కదా, మొదటి కొన్ని విషయాలు చెప్పాను. ఉన్నాడు, అక్షరానుసారంగా ఉన్నాడు. ఇప్పుడు వాక్యానుసారంగా చూస్తే, లేఖనాలను ఆధారం చేసుకొని చూస్తే అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా లేదా?
అని ప్రశ్న వేస్తే దానికి జవాబు అబ్షాలోము క్షేమముగా లేడు. ఎందుకు క్షేమముగా లేడు? వై నాట్ సేఫ్? ఎందుకు అనే వాక్యాన్ని మనం గమనిస్తే అతడు క్షేమంగా లేడు. కారణం ఏమిటి అని అంటే దయచేసి చూడండి, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, క్షమించండి, 15వ అధ్యాయం. 15. 2వ సమూయేలు 15 మొదటి 2 వచనాలు చదవండి. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 10 మంది బంటులను ఏర్పరచుకున్నాను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే అబ్షాలోము క్షేమముగా లేడు. ఎందుకు లేడు? ఏ విషయాల్లో లేడు? మొట్టమొదటి విషయం ఏంటంటే, మొదటి విషయము అబ్షాలోము తన తండ్రి రాజు అయితే వాళ్ళ తండ్రి బ్రతికి ఉండగానే తన తండ్రి యొక్క స్థానంలో బలవంతంగా ఏం చేశాడు అని అంటే దాన్ని ఆక్రమించుకున్నాడు, లేకపోతే స్వాధీనపరుచుకున్నాడు. ఎలాగనా? బలవంతంగా. ఎట్లా చెప్పండి? బలవంతంగా. దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా దేవుని చిత్తములకు విరుద్ధముగా బలవంతంగా తన తండ్రి యొక్క స్థానమును ఆక్రమించుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. ఎవరు? అబ్షాలోము. ఇప్పుడు బలవంతంగా తాను స్వాధీనపరుచుకున్నాడు. దేవుని చిత్తానుసారంగా కాకుండా బలవంతంగా తన తండ్రి యొక్క స్థానమును ఆక్రమించుకున్నటువంటి అబ్షాలోము. ఇప్పుడు బలవంతంగా ఆక్రమించుకున్నాడు, రాజుగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు ఎవరస్తుడైనటువంటి యొక్క అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా లేదా, క్షేమముగా ఉన్నాడా లేదా అని అడిగితే మీరేం చెప్తారు? బలవంతంగానో ఎలాగున్నో ఇంకా రాజు అయ్యాడు కాబట్టి ఇంకా అతను క్షేమముగా ఉండకుండా మరి ఎందుకుంటాడు అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. తాను క్షేమం కదా, ఎందుకు లేడు క్షేమంగా అనంటే బలవంతంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆ అధికారము అతనికి ఏమి ఇవ్వలేదు అనంటే నెమ్మది ఇవ్వలేదు. తనకు ఇంకా ఏమి లేదు. ఎలా ఉన్నాడు అంటే కలవరంతో ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? కలవరంతో ఉన్నాడు. దేవుని చిత్తంలో లేనిది ఏదైనా ఒకవేళ మనకు కావాలని దేవుని పక్కన పెట్టి, రక్షణ అనుభవాన్ని పక్కన పెట్టి, ఆత్మీయ జీవితంలో పక్కన పెట్టి, ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను సాక్ష్యాన్ని పక్కన పెట్టి, మనము ఏది కావాలని మనము ప్రాకులాడినా దానిని బలవంతంగా మనము తీసుకున్నా, స్వాధీనపరుచుకున్నా, దాని ద్వారా మనకి ఏముండదు? నెమ్మది అనేటువంటిది ఉండదు. చాలామంది యవనస్తులు డబ్బు సంపాదించడానికో, ఇప్పుడు దేవుడు రక్షణానుభవం అనేటువంటిది కలిగి ఉంది, దమ్మున యవన ప్రాయంలోనే ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తిగా ఎదగాలంటే అడ్డదారిలో పోవాలి. ఇలా అడ్డదారిలో ఒకవేళ పోవాల్సి వస్తే ఎవరు అడ్డం వస్తారు? దేవుడు అడ్డం వస్తారు. భక్తి అడ్డం వస్తుంది, మందిర సహవాసము అడ్డం వస్తుంది, తర్వాత ఆ సంఘ సహవాసము, దేవుని సేవకులు వారి పరిచర్య ఏమవుతుంది? అడ్డం వస్తుంది. ఇప్పుడు ఇవి అడ్డొస్తాయి కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టి ధనమును సంపాదించుకోవడానికో, పేరుని సంపాదించుకోవడానికో, లేకపోతే ఉద్యోగాలు సంపాదించుకోవడానికో,
లేకపోతే అబ్బాయిలకు అమ్మాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు వాళ్ళ భవిష్యత్తుల కొరకు లైఫ్ పార్ట్నర్స్, జీవిత భాగస్వాములను సంపాదించుకోవడానికో దేవుని చిత్తమును, దేవుని ప్రణాళికలను పక్కన పెట్టడానికి అవకాశం ఉందా లేదా? ఎంగేజ్ యవన వయసులో ఉందా లేదన్నా? చాలా ఖచ్చితంగా ఉంది. ఈ తొందరలలో, ఈ తొందరపాట్లలో అనేక మంది అంశాలు దాకా యవన ప్రాయంలో చిక్కుకొని పోయి ఆ సమస్యలలో పట్టబడి దేవుని పక్కన పెట్టి, ప్రభు యొక్క సన్నిధిని, సహవాసమును పక్కన పెట్టి వాళ్ళ సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి చాలా మంది ఉన్నారు బయట సమాజంలో. అయితే యవ్వన వయసులో రక్షణ పొందిన మనము మన సొంత ఉద్దేశాలకు దేవుడు అడ్డం వస్తున్నాడని దేవుడిని పక్కన పెట్టి అప్షోలో రాగా మనము ఏది కూడా బలాత్కారంగా, బలవంతులుగా, మనము సొంత ఇష్టానుసారంగా దేని కొరకు కూడా మనం మాపునాడకూడదు. అట్లీస్ట్ ప్రయత్నం కూడా మనము చేయకూడదు. అది మన యవ్వన జీవితములకు క్షేమం కలిగించదు. ఇప్పుడు అబ్షాలోము క్షేమంగా లేడు. ఏముంది అతనికి? రాజరికం ఉంది, అధికారం ఉంది, నెమ్మది లేదు, కలవరంతో జీవిస్తున్నాడు. సేఫ్ ప్లేస్లో ఉన్నాడు, సేఫ్ పొజిషన్, సేఫ్ ప్లేస్. బట్ ఏం లేదు అతనికి, నెమ్మది లేదు, కలవరంతో జీవిస్తున్నాడు. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ఎవరిని పక్కన పెట్టాడు? దేవుని చిత్తమును పక్కన పెట్టాడు. అతను క్షేమంగా లేడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనమును మనం సంపాదించాలనుందా, సంపాదించకూడదనుందా? సామెతల గ్రంథం దయచేసి చూడండి ఆ వచనాన్ని. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనము అనేటువంటి మాట తీసిన వారు ఎవరైనా మరి రెఫరెన్స్ చెప్పి సహాయం చేయాలి. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనమును సంపాదించుట కంటే, అంటే దాని భావం ఏంటంటే, మనం ఏమి సంపాదించాలనుకున్నా దాని ద్వారా మనకు నెమ్మది అనేటువంటిది మనకు కలగాలి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. తీసుకున్నారు ఎవరైనా? మనము ఏది మనము కలిగి ఉండాలన్నా, దేని కొరకు మనము తాపత్రయపడినా, మనం ప్రయాసపడినా, మనము కలిగి ఉన్న దాని ద్వారా మనము నెమ్మది అనేటువంటిది మనము పొందాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనకు నెమ్మది కలిగించని ఏదైనా, మనకు నెమ్మదిని కలిగించనది 15 థ్యాంక్ యూ 15 చదువు, నువ్వే చదువు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్నటి కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా అంతే. ఎక్కువ కొరకు మనం ప్రయాసపడవలసినటువంటి అవసరం లేదు. మనం నెమ్మదిగా యవ్వన కాలంలో జీవించాలి, ఆరోగ్యంగా మనం జీవించాలి. కలిగి ఉన్న దానితోనే మనం తృప్తిగా జీవించాలి. మనకి ఇది ఏమి నేర్పిస్తుంది? యెహోవా యందు భయభక్తులే మనకు ఈ అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు అబ్షాలోముకు ఆ భయభక్తులు లేవా? బాల్య దినముల నుంచి ఉన్నాయి. యవ్వన ప్రాయంలో వచ్చేవారు. యవ్వన ప్రాయం అనేటువంటిది ఆ ప్రాయంలో నుండి పుట్టుకొని వచ్చేటువంటి ఆలోచనలు, కోరికలు, ఆశలు ఇవన్నీ తనను ఏం చేశాయి అంటే, బాల్య దినముల నుండి నేర్చుకున్నవన్నీ కూడా పక్కన పెట్టేటట్టుగా చేశారు. తల్లిదండ్రుల భయము అనేటువంటి హద్దును దాటుకొని పోయేటట్టుగా చేశారు. తల్లిదండ్రుల యొక్క భయం అనేటువంటిది ఒక హద్దు లాంటిది కదా. సముద్రానికి హద్దు లేకపోతే సునామీ వచ్చేస్తారు. ఆ హద్దును దాటుకొని పోయేటట్టుగా చేశారు. బయటికి రాగి చుట్టూ గీసిన గిరి నుండి, హద్దులో నుండి తనను బయటికి రాగి. కారణం ఏంటంటే తన యొక్క సొంత ఉద్దేశాలు, సొంత ప్రణాళికలు. నెమ్మది లేకుండా దేని కొరకు మనం తాపత్రయపడినా దాని ద్వారా మనకు క్షేమం ఉండదు.
మరి క్షేమం ఉండకుండా మనకు ఏం కలిగిస్తుంది? క్షేమం కలిగించాలంటే మనకు ఏం కలిగిస్తుంది? నష్టం. అంతే, ఇంకా రెండో మాట లేదు. క్షేమం కలిగించాలంటే మనకు ఏం కలిగిస్తుంది అంటే నష్టమే కలిగిస్తుంది. తర్వాత అబ్షాలోము ఈజ్ ఏ సేఫ్ ఆర్ నాట్ సేఫ్? అబ్షాలోము సేఫ్గా ఉన్నాడా, సేఫ్గా లేడా? లేడు. దానికి గల కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు ఏదైతే తాను కలిగి ఉన్నాడో దానిని పక్కన పెట్టడం, పక్కన నెట్టడం. దానికి గల కారణం ఇది మొదటి విషయం. ఆ తర్వాత రెండవదిగా మన దేవుని వాక్యములో మనం గమనిస్తే అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అంటే క్షేమంగా తాను లేడు. దానికి గల కారణం ఏమిటి? క్షేమంగా లేడు, దానికి గల కారణం ఏమిటి? దయచేసి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము దయచేసి 6వ వచనం చదవండి. అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనం చేయుదమా చేయకుందమా నీ ఆలోచన ఏమైనదని అతనిని అడగదా. ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా వినండి. అహీతోపేలు యొక్క ఆలోచన. ఈ అహీతోపేలు అనేటువంటి వాడు దేవుని ముసుగులో, భక్తి ముసుగులో విశ్వాసపరుషుడు. చెప్పండి, ఎవరన్నా? భక్తి ముసుగులో విశ్వాసపరుషుడు. యవనస్తులుగా మనం రక్షించబడి ఉంటాం. మనతో పాటు రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ విశ్వాసులుగానే ఉండరు. విశ్వాసమును, ప్రేమను, దీర్ఘశాంతమును, పవిత్రతను వెంటాడేటువంటి వాళ్ళు, సమాధానమును వెంటాడేటువంటి వాళ్ళు, పరిశుద్ధంగా జీవించేటువంటి యవనస్తులు ఉండరు. యవన ప్రాయం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మోసపోకూడదు. అప్రమత్తంగా మనం ఉండాలి. కొంతమంది రక్షణ అనుభవం వాళ్ళకు ఉండదు, అయినా వాళ్ళు ఏదో భక్తిగా ఉన్నారన్నట్టుగా మనం అనుకుంటాం. సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఆంతర్యము బయటపడుతుంది. ఎట్లా బయటపడుతుంది? వాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనల ద్వారా. అహీతోపేలుకు ఆలోచనకర్తగా ఎవరున్నాడు అని అంటే చెడ్డ ఆలోచనలు ఇచ్చి చెడగొట్టేటువంటి వాడు దానికి తోడేయాలి. కాబట్టి మనకు ఆలోచనలు చెప్పేటువంటి వాళ్ళు విశ్వాసపరుషుడు. భక్తి ముసుగులో వేషధారి. ఇప్పుడు భక్తి ముసుగులో వేషధారి, విశ్వాసపరుషుడైనటువంటి వ్యక్తులు తనకు ఉన్నారు కాబట్టి, ఆ ఆలోచనలను తాను తీసుకున్నాడు కాబట్టి, ఆ ఆలోచనలు తనకు ఏమి కలిగించినాయి అని అంటే నష్టమును కలిగించాయి. క్షేమముగా ఉండవలసినటువంటి వారికి నష్టం కలిగించాయి. ఎంగేజ్లో మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, కీర్తనలో 1:1 నుంచి ఆపుల మార్గమున నిలవక, అపహాసకుల కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రములు ధ్యానించేవాడు. కాబట్టి మనకు ఉన్నటువంటి వారు ఫ్రెండ్స్, మన స్నేహితులు మన క్షేమములకు అడ్డుపడి మన నష్టములకు కారణాలు కాకుండా మనం చూసుకోవాలి. ఇది రెండో విషయం. ఇప్పుడు అబ్షాలోము క్షేమంగా లేడు. దానికి గల కారణం ఏమిటి అని అంటే అబ్షాలోము యొక్క క్షేమములకు అహీతోపేలు యొక్క ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి. అవి అబ్షాలోము తెలుసుకోలేకపోయాడు. ఎక్కువ కాలం సహవాసం చేస్తే కదా తెలుసుకోవడానికి. ఎక్కువ కాలం వాళ్ళ నాన్న సహవాసం చేశాడు. అబ్షాలోము ఎక్కువ కాలం సహవాసం చేయరు. ఎవరైనా ఎటువంటి వాళ్ళు మనకు తెలియాలంటే వాళ్ళతో ఎక్కువ కాలం మనం ఏం చేయాలి? ఎక్కువ కాలం సహవాసం, ఫ్రెండ్షిప్ చేయాలి. అట్లనే మనం ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత వాళ్ళని స్టడీ చేసి ఒక బుక్ ఒకటి రాసి ఆ తర్వాత ప్లస్లు మైనస్లు రాసుకుందామని అని అనుకున్నారా? ఎంగేజ్లో జాగ్రత్త, పెద్ద నష్టపోతారు. వాళ్ళను స్టడీ చేయవలసినటువంటిది ఏంటంటే వాక్యమే. వాక్యం ఏం చెప్తుంది? వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారా లేదా? వాళ్ళు విశ్వాసులా కాదా? వాళ్ళు రక్షించబడ్డారా లేదా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా లేదా? ఏదైనా మందిరానికి పోతున్నారా లేదా? వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారా లేదా? వాళ్ళ యొక్క సాక్ష్యం ఎలాగుంది?
వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మన క్షేమంగా ఉండాలనుకున్నప్పుడు ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కాబట్టి లాభ నష్టాలు ఎవరిపైన ఆధారపడి ఉంటాయి అని అంటే, నువ్వు ప్రభువులో నిలవబడిన దానిపైన ఆధారపడి ఉంటుంది. నీ విశ్వాసములో నువ్వు ఎంత స్థిరంగా ఉంటావో దానిపైన నీ యొక్క క్షేమము నష్టము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు మన క్షేమమునకు ఆధారభూతుడు అనేటువంటి విషయం దేవుని వాక్యం మనకు చెప్తుంది. మన నష్టానికి ఎవరు కారకుడు? సాతాను. సామెతలు కీర్తనలు 16వ అధ్యాయం. కీర్తనలు 16:2 దయచేసి త్వరగా చదవండి. నీవే ప్రభువు. మన క్షేమమునకు ఆధారం ఎవరు? చెప్పండి మా ఎవరు? ఎవరు అంటున్నారు ఆ మాట? కీర్తనకారుడు అంటున్నాడు లేదా? ప్రభువా, నా క్షేమమునకు ఆధారం ఏదైనా ఉంది అని అంటే నాకున్న అధికారం కాదు, నాకున్న గొర్రెల మంద కాదు, నాకున్న బ్యాక్గ్రౌండ్ కాదు, నాకున్న ఎడ్యుకేషన్ కాదు, నాకున్న అందచందాలు కాదు, నాకున్నటువంటి సంపాదన కాదు, ఇవేవి కాదు. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణ, నీవు నాకు ఇచ్చిన పరిశుద్ధత, నీవు నాకు ఇచ్చిన సంఘ సహవాసం, మీరు నాకు అనుగ్రహించినటువంటి సంఘ సేవకులు, కాపరులు, పరిచారకులు, వారి యొక్క పరిచర్య, ప్రభువా, ఇదే నా క్షేమమునకు ఆధారం తప్ప వేరొక ఆధారం నాకు లేదు అని ఎవరు జీవిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు సేఫ్గానే ఉంటారు. వాళ్ళ జీవితాలు సేఫ్గా ఉంటాయి, వాళ్ళ ప్రాణాలు కూడా సేఫ్గా ఉంటాయి. ఇందులో సందేహం లేదు. మనకు జీవితము క్షేమముగా ఉంటే ప్రాణము క్షేమంగా ఉండదు, ప్రాణము క్షేమంగా ఉంటే మన జీవితము క్షేమంగా ఉండదు. రెండు క్షేమంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఎందుకు? ఆ క్షేమము కొరకు, క్షేమమునకు ఆధారమైనటువంటి యేసు ప్రభు పైన మనం ఆధారపడకూడదు. నిజంగా ఆధారపడాలి. నిజంగా ఆధారపడి ఎవరైతే ఎవరి ప్రాయంలో జీవిస్తారో వారి జీవిత విలువలు అంతా ఇంత కాదు. యంగేజ్లోనే వారి జీవితం చాలా విలువైనదిగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. మూడవ మాట, చివరి మాట, అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా లేదా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, తనకున్న స్నేహితులు తనకిచ్చినటువంటి ఆలోచనలు, అహితోఫెలు ఇచ్చినటువంటి ఆలోచనలు అతను ఏం చేశాయి? తప్పు ద్రోవలో నడిపించాయి. చెప్పండి మా, ఏ ద్రోవలో నడిపించాయి? అహితోఫెలు ఎటువంటి ఆలోచనలు ఇచ్చాడో చెప్పంటారా? ఒక మాట, మీ నాన్న మీద తిరగబడు, మీ నాన్నకి ఇష్టం లేని పనులే చెయ్యి. ఎవరి మీద తిరగబడు? మీ అమ్మ మీ నాన్న మీద తిరగబడు. తర్వాత మీ అమ్మ మీ నాన్నకి ఇష్టం లేని పనులు చెయ్యి. ఇవి సరిపోవాలి, మన నష్టానికి ఇవి సరిపోవాలి. ఆ మాటలు చెప్పినప్పుడన్నా కనీసం తనకు అర్థం కావాలి కదా. ఎవరికి? అబ్షాలోము. మా నాన్న తల్లిదండ్రులు జన్మనిచ్చారు, పెద్దవాళ్ళు చేశారు, ప్రయోజకులు చేశారు. అప్పుడు ఇల్లులు దాటుకొని పోయేంత వరకు, మా భవిష్యత్తులు స్థిరపడేంత వరకు తల్లిదండ్రుల పైన ఆధారపడి బతకాలి. ఇతను చెప్పేటువంటి ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలోచనలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా లేదా అని పరీక్ష చేసుకోవాలా లేదా? పరీక్ష చేసుకోకుండానే ఆ ఆలోచనలు తీసుకున్నాడు. కాబట్టి తనకిచ్చిన ఆలోచనలు, తనకున్న స్నేహితులు తనకు క్షేమమును కలిగించాలని దేవుడు అనుకుంటే, తల్లిదండ్రులు అనుకుంటే నష్టంలోనికి తీసుకొని పోయాయి. కాబట్టి ఇప్పుడు అబ్షాలోము క్షేమంగా లేడు. తర్వాత మూడవ మాట, అబ్షాలోము క్షేమంగా లేడు. ఏమయ్యాడు? చివరికి ఏమయ్యాడు చెప్పాను కదా. మొదటిగా తన ఉద్దేశాలు సరైనటువంటివి కాదు, తాను తీసుకున్నటువంటి ఆలోచనలు సరైనటువంటివి కాదు. ఉద్దేశాల్లో ఎప్పుడైతే లోపం ఉంటుందో ప్రాథమికంగా ఆ ఉద్దేశాలు చివరికి మనల్ని ఏం చేస్తాయి? సామెతల గ్రంథం 21:6 చదవండి. 5:6 చదవండి. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయవానికి. శ్రద్ధ కలిగినటువంటి వాడు క్షేమంగా ఉంటాడు, భక్తి కలిగిన వాడు క్షేమంగా ఉంటాడు, భయం కలిగినటువంటి వాడు క్షేమంగా ఉంటాడు, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి లోబడి జీవించేటువంటి వారు క్షేమంగా ఉంటారు, దేవుని విలువలకు ఘనతనిచ్చేటువంటి వారు క్షేమంగా ఉంటారు. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి
దేవుని ఉద్దేశములను పక్కన పెట్టినటువంటి వారికి నష్టమే ప్రాప్తిస్తుంది. కింద 6వ వచనం అందరం కలిసి చదువుదాం. అబద్ధము రాని ధర్మ సంపాదించుకున్నట ఊపిరితో సాగి దానిని కోరుకున్న మరణమును కోరుకున్నారు. సొంత ఉద్దేశాల కొరకు దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టాడు. ఊపిరితో సాటి అంటే అర్థం ఏంటి? అమ్మా యవనస్తులారా, దేవుని వాక్యాన్ని పొందిన రక్షణను భయభక్తులను పక్కన పెట్టి జీవితంతో ఆటలాడుకోవడము, ప్రాణంతో చెలగాటంలాడడమే ఊపిరితో సాటి అంటే అర్థం ఏంటి? ప్రాణంతో చెలగాటంలాడటమే. ఎవరైనా ప్రాణంతో చెలగాటం ఆడతారు? అందరి జీవితాలతో చెలగాటం ఆడాలనేటువంటి ప్రేరేపణ మనకు కలుగుతుంది. కానీ మన ప్రాణం మీద మనకి ఎంత ప్రీతి ఉంటుంది. ఎవరి కోసమోనైనా తమాషకైనా పోయి నా కోసం ఒక్కసారి కరెంటు పట్టుకుంటారు. మీ ప్రాణాలతో మాత్రం చెలగాటలాడుతూ తల్లిదండ్రులతో, మీ భవిష్యత్తులతో, ఎదుటి వ్యక్తులతో, మన తోటి మంచి స్నేహితులతో మనం చెలగాటలాడటం అనేటువంటిది మనకు తగునా? ఇది కరెక్టేనా? ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కానప్పుడు చివరికి అబ్షాలోము వాక్యం చెప్పినట్లుగా ఏమి ప్రాప్తించింది? నష్టం రూపంలో మరణం సంభవించింది. చూడండి 2వ సమూయేలు 16వ ఏ విధంగా చనిపోయాడు? అబ్షాలోము ఏ విధంగా చనిపోయాడు? 16వ అధ్యాయము ఎన్నో వచనం? 18వ అధ్యాయము 9వ వచనం చదవండి మా. 9 ఆ తర్వాత 17 చదవండి. అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమున భూమికి మధ్యను వేలాడుచున్నాడు. అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయిను. ఇక్కడ మనం గమనిస్తే యుద్ధంలో ఉన్నాడు. క్షేమంగా ఉండేటువంటి వాని యొక్క జీవితంలో యుద్ధాలు ఉండవు. యుద్ధాలు, పోరాటాలు మన భోగేశ్వర ద్వారానే మనకు సంభవిస్తాయని యాకోబు 4:4 ఉంది కదా. నెమ్మదిగా ఉండవలసినటువంటి వాడు పని, కష్టము యవన వయసులో అంత తల్లిదండ్రుల ద్వారానే మీరు పొందాలి. మీరు చదువుకోవాల్సిన వయసు, మీరు పనిచేసి 10 రూపాయలు సంపాదించే వయసు కాదు. మీ చదువులు అయిపోయింది. ఇప్పుడు తల్లిదండ్రుల సంపాదన ద్వారా బ్రతకాలి, ప్రతిదీ కలిగి ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు యుద్ధమైన, పోరాటమైన, సమస్యలైన, కష్టమైన, నష్టమైన, రోగాలైన అన్ని అబ్షాలోము తండ్రి అన్ని ఫేస్ చేయాలి. యుద్ధమైన, పోరాటమే. ఇప్పుడు తన తండ్రి ఫేస్ చేయవలసినటువంటిది అబ్షాలోము ఫేస్ చేయవలసి వచ్చింది. కారణం ఏంటి? దేవుని, తండ్రిని, భక్తిని అన్నింటినీ పక్కన పెట్టడం ద్వారా యుద్ధాలు వచ్చాయి. యవన వయసులో మీకు ఎప్పుడు యుద్ధాలు, పోరాటాలు అవసరం. మీరు యుద్ధాలలో గుండా వెళ్ళటం, పోరాటాల గుండా వెళ్ళటం, మీ ద్వారా కుటుంబంలో ఉండేటువంటి వారు ఎప్పుడు యుద్ధాలు, పోరాటాల ద్వారా వెళ్ళటం, ఇది యవన వయసులో ఇది మనకు అవసరమా? ఇది మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఇది అవసరం లేకపోయినప్పటికీ అనవసరమైనటువంటి దానిలోనికి అబ్షాలోము ఇన్వాల్వ్ అయినటువంటి కారణం చేత తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. యుద్ధం వచ్చి పడింది. గాడిద మీద పోతున్నాడు, కంచర గాడిద మీద. చెప్పండి, ఏ గాడిద మీద? బైబిల్లో రాజులందరూ ఎక్కువ గాడిదల మీదనే రాజులుగా ఊరేగించబడ్డారు. కంచర గాడిద మీద తిరిగినటువంటి వాడు అబ్షాలోము ఒకడే. ఏ గాడిద మీద? కంచర గాడిద బుద్ధిహీనతకు గుర్తు. దేని గుర్తు చెప్పండి? ఒక బుద్ధిహీనుడి దగ్గర అన్ని బుద్ధిహీనమైనవి ఉంటాయి. ఆ మెటీరియల్స్ వస్తు రూపంలోనైనా, చేసే పనులైనా కింద చేస్తారు, అలా చేస్తారు, పునర్ చేస్తారు. మెటీరియల్ ఏది కూడా ఉన్నా అన్ని కూడా తిక్కేవారాలు, తిక్క చేస్తాలో చేసుకుంటారు. కరెక్ట్ కాదు? ఏమన్నా వినడానికి బాధగా ఉన్నా సరి చేసుకోవాలంతే. ఇప్పుడు కంచర గాడిదలు పెట్టుకున్నారు. ఏ గాడిదను? కంచర గాడిద. ఇప్పుడు కంచర గాడిదలు పెట్టుకుంటే కంచర గాడిద అన్ని గాడిదలు మాత్రం పోతే అడ్డదుడ్డాలకపోతే. చెప్పండి, ఎట్టపోతే అడ్డదుడ్డాలకపోతే. ఇప్పుడు ఆ యుద్ధ సమయంలో తాను యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు, తన ప్రాణం మీదకి సమస్య వచ్చినప్పుడు, తన ప్రాణములు కాపాడుకోవడానికి పోతున్నప్పుడు ఆ గాడిద ఎటపోయింది? కరెక్ట్గా గాడిద మీద కూర్చొని అబ్షాలోము పోతుంటే
కరెక్ట్గా తన తల వెంట్రుకలకు తగిలే అంత ఎత్తులో ఉండేటువంటి చెట్టు దగ్గరకు పోయింది. ఇప్పుడు గాడికి పట్టింపు లేదేంటి, నేను ఎట్లా పోయినా నా ప్రాణాలు కాపాడుకుంటే చాలు, నా మీద కూర్చున్నాడు ఎట్టపోతే ఏం రాదు నాకేం, నా మీద కూర్చున్నాడు ఎట్టపోతే నాకేమన్నట్టుగా అది పోయింది కాబట్టి వరే నాకు యజమానుడు గాడిదే, నాకు యజమానుడు నన్ను ఇంతగా పెంచి పెద్ద చేశాడు, దానికి కనపరాదా చెట్టు, దాని మీద పోతే ఏమవుతుందో తెలియదా, దానికేమైతే తెలియదా, అవేమీ పట్టించుకోకుండా గాడిద గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేటువంటి కచ్చరగాడిద పనులు, కచ్చరగాడిద లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు మనతో ఉంటే వాళ్ళు మనల్ని నట్టేట ముంచుతారు. ఏం చేస్తారు? కంపల్సరీగా నట్టేట ముంచుతారు. ఇది నిజం. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి పోయాడు. చెట్టు దగ్గరికి పోయిన తర్వాత కరెక్ట్గా చెట్టుకి ఏమైనాడంట? వ్రేలాడినాడు అని. ఏమయ్యాడమ్మా? వ్రేలాడినాడు. ఇప్పుడు భూమికి ఆకాశముకు మధ్య అనే మాట చాలా మంచి మాట రాస్తుంది ఇక్కడ. యేసు ప్రభు సిలువలో భూమికి ఆకాశములకు మధ్య వేలాడి చనిపోయినాడని లేదు, మనమే చెప్తా ఉంటాం. ఎంత విలువైనటువంటి మాట అబ్షాలోము చావులో రాయబడి ఉంది. అబ్షాలోము చావు గురించి రాయబడి ఉంది. భూమికి ఆకాశములకు మధ్య వేలాడినాడు అని. భూమికి ఆకాశములకు మధ్య వేలాడడానికి కారణం ఏంటి? ఏమయ్యాడు? ఏమన్నది అక్కడ? ఏమయ్యాడు? మస్తకి వృక్షములకు వేలాడాడు. మస్తకి వృక్షములకు వేలాడాడంటే ఏం దగ్గరకొని వేలాడినాడు? వేలాడుతూ ఉన్నాడు. అంటే ఏం దగ్గరకొని వేలాడింటాడు? కొమ్మ తగులుకున్నది. ఇతని శరీరంలో ఏ భాగం తగులుకొని ఉంటుంది? తల దగ్గరికి ఎందుకు వేలాడాలి? కింద పడాలి కదా అమ్మా, తెలిసిన వాళ్ళు చెప్పగా. తల దగ్గరికి కింద పడిందా? వేలాడుకున్నాడు ఎందుకు? ఎవరు గురి వేసుకున్నాడా? గొంతుకు తగులుకున్నాడు. గొంతుకు ఎక్కడ తగులుకున్నాడు? గొంతుకు తగిలితే తప్పని ఎనికి పడిపోయాడు. ఎవరు ఉరేసుకున్నాడా? నేను చేసిన పరిగణనలు ఈ నేటి దినాల్లో చాలా మంది ఏం చేస్తారంటే, నాలో ఇన్ని పాపాలు ఉన్నాయి, ఇన్ని లోపాలు ఉన్నాయి, ఇంట్లో తిప్పుతున్నారు, కొడుతున్నారు, ఇల్లు వదిలిపెట్టుకోమంటున్నారు. చచ్చిపోతే అయిపోతుంది అనుకుంటారు. నువ్వు చచ్చిపోతే అయిపోదు, ఆరంభమవుతుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను అందరూ ఆడుకోసుకుంటారు. నువ్వు చనిపోయలేకపోయేది నరకానికి. చాలా ప్రమాదం. జీవితం మార్చుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితాన్ని ఏం చేయాలము? మార్చుకోవాలి. ఇప్పుడు చెట్టుకు వేలాడినాడు అంటే ఏం తగులుకొని వేలాడుతాడు అని అంటే అబ్షాలోము యొక్క తల వెంట్రుకలు. ఏం తగులుకొని ఉన్నాయి? అబ్షాలోము యొక్క వెంట్రుకలు ఆడోళ్ళకు కూడా లేవని ఉంది బైబిల్లో. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆడోళ్ళకు కూడా లేవు, అంత పొడవున్నాయి. అంత పొడవాటి వెంట్రుకలు అబ్షాలోముకు తప్ప ఇంకా ఎవరికి కూడా పాత నిబంధన గ్రంథంలో లేవు. అంటే ఎంట్రుకలు ఎంత చక్కగా పెంచుకున్నాడో చూడండి. ఇప్పుడు ఎంట్రుకలు అంత పొడుగు ఉన్నాయంటే ఎప్పటి నుంచి పెంచుంటాడు? చిన్నప్పటి నుంచి పెంచుంటాడు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ చెప్పాడా? మరి పిచ్చోడా? గొర్రెలు కాసుకునేటప్పుడు నాకు ఇంత పొడుగు చుట్టూ లేదురా, నాకు లేదురా, మా నాన్నకు లేదురా, పెదనాయన గారికి లేదురా, చిన్నాయన గారికి లేదురా, ఎవరికి ఈ హెయిర్ ఫ్యాషన్ ఇంత లేదు, ఈ జుట్టు వద్దురా అని చెప్పింటారా లేదా? తల్లిదండ్రులు చెప్తారా లేదా? వినండి, ఏం చేయలేదు, వినలేదు. నా జుట్టు నా ఇష్టం. ధర్మశాస్త్రం ప్రకారము స్త్రీ తల వెంట్రుకలు పెంచుకోవాలి, కానీ పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోకూడదని వాక్యం చెప్పాడు. సేవకులు పిలిపించి చెప్పించున్నాడు. సేవకుల మాట వినలేదు, తండ్రి మాట వినలేదు. జుట్టు పెంచుకున్నాడు. బహుశా ఆ జుట్టు కింది వదులుకొనున్నాడు. యుద్ధ సమయం కాబట్టి ఆడలు పట్టాడుకున్నప్పుడు చూసినారు, జుట్టు కింది వదులుకోరు. ఎందుకు? ఎవరిని పట్టుకొని పీపుతారని దానికి పైకి తోవల మాత్రం చుడతారు, తోవల మాత్రం జుట్టు చుడతారు. మనోడు జుట్టు పిట్ట జుట్టు మాదిరి సాలు మాదిరి చుట్టుకున్నాడేమో. కరెక్ట్గా అడిగి వేయాల ఆ చెట్టుకు కొమ్మ ఇట్లా ఇట్లా ఉన్నదేమో కొక్కిలాగా కరెక్ట్గా జుట్టు పట్టుకునేది. జుట్టు పట్టుకొని వేలాడుతున్నాడు గబ్బిల మాట. ఇంకా గబ్బిల మాదిరి ఏలాడే లోపల మనోడు తప్పించుకోవచ్చు, ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత తప్పించుకున్నా ఇంటికి ఏమైతే చుట్టుకొని పోయినాయి, అల్లుకున్నాయి. తిరిగే కొద్ది అంత పోలాటం మాదిరి తిరిగి ఆ చుట్టూ ఇంకా తప్పించుకోలేకపోయాడు. బొమ్మ ఎరగలేదు, జుట్టు ఓడలేదు. ఇప్పుడు ఓడకపోగా అప్పుడు కరెక్ట్గా ఆ సమయంలో దావీదు యొక్క అనుచరులు చూసి ఏం చేశారు? అతన్ని 16-17 వచ్చినట్టుగా చంపారు.
చెప్పండి అమ్మా, ఏం చేశారు? చంపారు. ఇప్పుడు మరణం వచ్చిందా లేదా? చిక్కుకున్నాడు, ముందు చిక్కుకున్నాడు, తర్వాత చనిపోయాడు. గుర్తుకు పెట్టుకోవాలి, మన జీవితంలో యవన కాలంలో రక్షణ పొందిన తర్వాత ప్రతి చిన్న బలహీనత, ఏ చిన్న బలహీనత పాపానికి మనం చోటించినా అది మనల్ని చిక్కులు పెడుతుంది. ముందు చిక్కించుకుంటాడు సాతాను. వేటగాడు ఏం చేస్తాడమ్మా? ముందు వేటగాడు వలలు కొట్టి గింజలేసి చిక్కించుకొని ఆ తర్వాత అమ్మనైనా అమ్ముతాడు. ఆ తర్వాత చెప్పండి ఏం చేస్తారు? ఆ తర్వాత కోసుకొని అయినా తింటాడు. ఇంక చెప్పలే మీరు, ఇంక అది కూడా అమ్మనైనా అమ్ముతాడు, కోసుకొని తిన్నైనా తింటాడు. ఇంకా ఆఖరికి ఏమొచ్చింది? అబ్షాలోముకు మరణం అనేది వచ్చింది. కాబట్టి మరణం కంటే నష్టమైనది మరొకటి ఏదైనా ఉండాలి. చెప్పండి ఫైనల్. అందుకని ప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకములు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంది, వానికి ఏం ప్రయోజనం? తన ప్రాణములకు బదులుగా తను ఏం ఇవ్వగలడు? మన జీవిత నష్టంలో తిరిగి సమకూర్చుకోవడానికి మనం ఏమి చేయలేము. ఏమి చేసినా సంపాదించుకోలేము, సమకూర్చుకోలేము. అందుకని యేసు ప్రభు అన్నీ తానే మన జీవిత నష్టములన్నిటి నుండి విడిపించడానికి మనకు బదులుగా శిలువలో చనిపోయాడు. చెప్పండి ఏమయ్యాడు? ఇప్పుడు మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన జీవిత నష్టములన్నింటినీ సమకూర్చుకోవడానికి నీకు బదులుగా తన ప్రాణములు శిలువలో అర్పించినటువంటి యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు యొక్క ప్రాణ ప్రయత్నం యొక్క విలువను గుర్తించాలి. యేసు ప్రభు చిందించిన ఆ రక్తములకు మనము వెలుగునివ్వాలి. మనము కలిగి ఉన్న రక్షణ వస్త్రం లాంటిది. మన గుడ్డలను ఎంత పవిత్రంగా కాపాడుకుంటాము, ప్రభు మనకి ఇచ్చిన రక్షణను కూడా అంత పవిత్రంగా మనం ఏం చేయాలి? కాపాడాలి. ఇప్పుడు చెప్పండి, అబ్షాలోము సేఫ్గా ఉన్నాడా? క్షేమంగా ఉన్నాడా? ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు క్షేమంగా ఉన్నారా? మీ జీవితాలు క్షేమంగా ఉన్నాయా? మీ భవిష్యత్తులు క్షేమంగా ఉన్నాయా? మీ ప్రాణాలకు క్షేమం ఉందా? మీ చదువులకు క్షేమం ఉందా? మీ సాక్ష్యానికి క్షేమం ఉందా? క్షేమము ఒకవేళ ఉందా అని ప్రశ్న వేస్తే ఉందని ఎవరైతే చెప్తారో వాళ్ళు భక్తిపరుడు, వాళ్ళు పరిశుద్ధంగా జీవించేవారు. నువ్వు అలా ఒకవేళ లేవు అని అంటే నువ్వు క్షేమంగా లేవనంట. నువ్వు క్షేమంగా లేకుండా దేవుని పక్కన పెట్టి నువ్వు ఎలా నెమ్మదిగా ఉండాలనుకుంటున్నావు? సుఖంగా ఉండాలనుకుంటున్నావు? సొంత ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని నీ భవిష్యత్తును నువ్వే ఎలాగో నువ్వు చిత్రీకరించుకుంటున్నావు, ఎలాగో నువ్వు రూపుదిద్దుకుంటున్నావు, ఎలాగో నువ్వు పిచ్చుకొని గూడు కట్టుకున్నట్లుగా నీ భవిష్యత్తును నువ్వే కట్టుకోవాలని ఎట్లా ప్రయత్నం చేస్తున్నావు? పిచ్చుకలు పక్షులు అన్నీ గూడు కట్టుకుంటాయి. ఆ గోళ్ళకి సేఫ్ ఉందా? ఏం చూసాం? నేను మర్చిపోయినా చెప్పి వాటికి సేఫ్ ఉంటుందామా? ఎంత కట్టుకున్నా వాటికి సేఫ్ అనేటువంటిది ఉండదు. కాబట్టి నీకు నువ్వుగా నీ జీవితాన్ని ఏదేదో అనుకుంటున్నా ఊహించుకొని పోతూ దేవుడిని పక్కన పెట్టి గుర్తుకు పెట్టుకో, దేవుడు లేకుండా దేవుని చిత్తం వలయంలో, దేవుని చిత్తం అనేటువంటి వలయంలో, గిరిలో, హద్దుల్లో నువ్వు ఉండకుండా నువ్వు ఎంత నీ జీవితంలో చిత్రీకరించుకొని బొమ్మ వేసుకొని గూడు కట్టుకొని ఏమి ఒక ఇంజనీర్ కూడా ప్లానింగ్ వేసుకున్నట్టుగా ప్లానింగ్ వేసుకొని అన్నీ నువ్వు ఒకవేళ ప్లాన్లు చేసి పెట్టుకుంటే ప్లాన్లన్నీ కాగితంలో ఉండిపోతే, కాగితాలు తగలబడితే చిత్రీకరించుకున్న బొమ్మలన్నీ పోతాయి, మన కళలన్నీ ఆవిరైపోతాయి. అవసరమా? కాబట్టి ఆ ప్రమాదం నుండి మనం తప్పించుకోవాలని దేవుడు యవనస్తుడైనటువంటి అబ్షాలోము క్షేమ సంగతిని బైబిల్లో రాయించుకుంటాడు. నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రభా, నీ అబ్షాలోము లాగా నేను ఉండదలుచుకోలేదు. నా క్షేమములకు ఆధారం నీవు, నా క్షేమములకు ఆధారము సేవకులు, సంఘం, నా క్షేమములకు ఆధారము తల్లిదండ్రులు, నా క్షేమములకు ఆధారము ప్రభా నీవు నాకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడం, నా పరిశుద్ధతను కాపాడుకోవడం. ఇవి నేను ఎరుగుతున్నాను, మీకు అప్పగించాను. ప్రార్థన చేసుకుంటాం. ఒకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. మనసులో ఒక తీర్మానం చేసుకుంటాం. అబ్షాలోము యొక్క క్షేమం మన క్షేమం ఎలా ఉంది సరిదిద్దుకొని సరి చేసుకొని మీటింగ్లో నుండి మనం బయటకు వెళ్దాం. ఇది మనకు క్షేమం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువుని మనం దీవిస్తాడు. మీ క్షేమమును ఒక మంచి భవిష్యత్తును, ఒక మంచి వేదికను, ప్రణాళికలను, మార్గమును దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధంగా చూసుకోండి. గౌరవస్తులంగా మీ సన్నిధిలో కొంత సమయం పాటలతో నేను మహిమపరిచి వాక్యం ద్వారా మా జీవితంలో కడుక్కోవడానికి, కట్టుకోవడానికి మాకు ఇచ్చిన తరుణం కొనిస్తాం. అబ్షాలోము జీవితం ద్వారా మాతో మాట్లాడిన మాటలు ప్రకటిస్తాం. మా బలహీనతను క్షమించండి. మా యవ్వన బిడ్డల భవిష్యత్తు ఎంతో క్షేమంగా ఉండాలని
ప్రభా మీరు కోరుకుంటున్నాను. మీరు కాపరిగా ఉన్నంత వరకు క్షేమం కలుగు. యెహోవా నా కాపరి నాకు లేదు. నా జీవిత కాలం అంతా కృపాక్షేమములే నా వెంట వస్తాయని దావీదు చెప్పాడు. ఆ సత్యాన్ని అబ్షాలోము తెలుసుకోలేకపోయాడు. ప్రభా మన వెంట ఉండే దానిపైన ఆధారపడి ఉంటుంది మేము క్షేమంగా ఉన్నామని. ఎవరి బిడ్డలు మీకు అప్పగించుకొని ప్రభా మరి తీర్మానించుకున్నారు. వారి తీర్మానాలను స్థిరపరచుకుని వాక్యము మా హృదయంలో బలమైన కార్యమును జరిగించినట్లుగా మీరు సహాయపడతారు కాక మీకు అప్పగించుకుంటారు. మా క్షేమం కొరకు మీరు చేసిన ప్రయత్నం కొరకు మీ కొరకు మేము ఎలాగో జీవించాలో జీవించడానికి సహాయం. వారమంతా బిడ్డలు తోడు చదువు వారి భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదం కలిగించి యేసునామం ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ కడుక్కుంటున్నాం కాలు చేతులు. ఫైనల్ ప్రేయర్లో బ్లెస్సింగ్ ఇచ్చిన కాబట్టి కాలు చేతులు కట్టుకోండి, కూర్చోండి మా.